ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం గురువు. నమస్కారం అండి. ధనత్రయోదశి రోజు ఏం చేస్తే మనకు కలిసి వస్తుందంటారు? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో. ఓం శ్రీ మాత్రే నమః. ధనత్రయోదశి అంటే ఆశ్వీజ మాసంలో సహజసిద్ధంగా త్రయోదశి రోజున వచ్చేదాన్ని ధనత్రయోదశి అని అంటారు. అయితే ధనత్రయోదశి రోజున ఏం చేస్తారు సహజంగా అనంటే లక్ష్మీ పూజకి ప్రాధాన్యత అనేది ఒకటి ఉంటుంది, ఇంపార్టెన్స్ అనేది. అంటే ధనం మూలం మెదం జగత్ అన్నారు. జీవితంలో ఏమిటంటే ధనం యొక్క విషయం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే పాత రోజులంతా కూడా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి 3 రోజుల పండుగలు చేసుకునేవాళ్ళు. అమావాస్య రోజు కూడా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. ధనత్రయోదశి యొక్క ప్రాధాన్యత మనం చూసుకుంటే ఆ రోజు కొన్ని ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. అంటే చాలామంది కూడా అనుమానం ఏంటంటే అమావాస్య రోజు లక్ష్మీ పూజలు చేస్తున్నాం కదా, త్రయోదశి రోజున కూడా మనం చేయాలా అంటే చేస్తే మంచిది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే అలక్ష్మీ పరిహారం అంటారు. అలక్ష్మీ పరిహారం అంటే ఏంటంటే మనకి లక్ష్మీదేవి కలిసి రావడాన్ని అలక్ష్మీ పరిహారం అంటారు. అంటే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. అంటే మహాదేవే చ విద్మే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటారు. అంటే లక్ష్మీ సూక్తాన్ని పఠించడము, అలానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటానికి మహాలక్ష్మి యొక్క అష్టోత్తర శతనామావళి, అలా లక్ష్మీదేవి రౌప్య లక్ష్మీదేవికి కానీ పాదరసపు లక్ష్మీదేవికి కానీ అభిషేకం చేస్తారు. అంటే పంచామృతాలతోటి పండరసాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలతోటి లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ ఉంటుంది, గణపతి పూజ అంటారు. ఆ విఘ్నేశ్వరుడి పూజ గణపతి పూజ చేసిన తర్వాత మనం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి మనం పూజ చేయాలి. అంటే చాలామంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి సహాయ సహకారాలు కూడా చేయాలి. కేవలం మనమే తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవటం కాదు. కొన్ని జీవితంలో కొన్ని సహాయ సహకారాలు చేయాలి. పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగటానికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, సహాయం చేయాలి, అన్నీ మంచి జరగాలి, వాళ్ళకి రావాలి. ఆ లక్ష్మీదేవి యొక్క పరిహారం చేయటంలో ధనత్రయోదశి అనేది మనకి నవంబర్ 10వ తారీఖు శుక్రవారం రోజున భృగువాసరం అంటారు. శుక్రవాసరం అంటే ఏంటంటే శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఆ శుక్రవారం రోజున త్రయోదశి అనేది చాలా ప్రత్యేకమైనది. మనకి ఈ నెలలో వచ్చే 10వ తారీఖు అయింది. 12 గంటల నుంచి అపరాహ్న వేళలో త్రయోదశి అనేది ఏర్పడుతుంది. అంటే సాయంకాలాన్ని మనం ప్రాతిపదిక తీసుకోవాలి. ధనత్రయోదశి సాయంకాలం వేళలో లక్ష్మీదేవి యొక్క దీపారాధన చేసి, ఎందుకంటే పక్క రోజు ఏమిటంటే పక్క రోజు ఉదయం కల్లా అయిపోతుంది. అందువల్ల అది ఆ పక్క రోజు ఏంటంటే నరక చతుర్దశి అయింది, ఆ పక్క రోజు అమావాస్య అయింది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం దీపావళి పండుగ చేసుకుంటామో ధనత్రయోదశి ప్రత్యేకంగా వచ్చేటప్పటికల్లా ఇది 3 రోజులు పండగ. అయితే ఈ ధనత్రయోదశి ప్రత్యేకంగా మనం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. దానికి సాయంకాలం వేళలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చాలామంది కూడా రకరకాల నూనెలు క్రియేట్ చేయటం, సృష్టించటం, చెప్పటం రకరకాల, అసలు పూర్వకాలంలో ఆవు నెయ్యి మాత్రమే శ్రేష్టం అన్నారు. ఇక రకరకాలుగా 2023లో ఒక 5 నూనెలు వస్తాయి, 2024లో 10 నూనెలు వస్తాయి, 2025లో ఇంకో 10 నూనెలు వస్తుంటాయి. వీళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ ఆవు నెయ్యి అనేది గోవు ద్వారా వచ్చేది. గోవు లక్ష్మీమాత అంటారు. అంటే ముక్కోటి దేవతలందరూ కూడా గోవులో ఉంటారు కాబట్టి గోవు నుంచి వచ్చేది ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రము, ఆవు పేడ, ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఆవు నెయ్యి పంచగవ్య ప్రాసనం అంటారు. అంటే ఈ పంచగవ్యాలతోటి కూడా అభిషేకం చేయొచ్చు లక్ష్మీదేవిని. మనం చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన పెట్టి గడపలకు అటు ఇటు చక్కగా పూలతో అలంకరించి శ్రీ సూక్తంతో ఇంటిలో బ్రాహ్మణులు పిలిచి కూడా ఆ రోజున శ్రీ సూక్త పారాయణం చేయొచ్చు.
అలానే లక్ష్మీ సూక్తంతో పూజ చేయటం, అలా లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, మనది ఏదైతే కాయిన్ ఉంటుందో ధనలక్ష్మికి సంబంధించిన కాయిన్ రూపు ఉంటుంది ఒకటి, అలా బంగారం కూడా చేస్తే ఇంకా చాలా శ్రేష్టం. ఆ బంగారంతో కూడా చేసిన పూలు ఉంటాయి, ఆ పూలతోటి ఓం ప్రకృతాయ నమః అని అష్టోత్తరంతో మహాదేవి యొక్క మహాలక్ష్మి యొక్క అష్టోత్తరంతో పూజ చేయొచ్చు, అంటే బంగారు పూలతోటి. అలానే వెండితోటి కూడా లక్ష్మీదేవి, మన శక్తి ఉన్నంతకాలం వెండితోటి కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేయొచ్చు. వెండి విగ్రహాలు కానీ, లేకపోతే పాదర్శపు లక్ష్మీదేవి కానీ, అలానే వెండి రూపు కానీ, దానితోటి మనం అష్టోత్తర శతనామాన్ని పూజ చేయాలి. పూజ చేసి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలు ఉంటాయి, ఆ లక్ష్మీదేవిని అష్టోత్తరం పూజ చేసేటప్పుడు 2 ఏనుగులు పెట్టాలి, గజాలు అంటే ఆమెకి ఇష్టమైనవి. అంటే 2 ఏనుగులు పెట్టి కలువ పూలతోటి లక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి ధనత్రయోదశి రోజున. ఎందుకంటే సంవత్సరానికి మారు ఆమెకి ఇష్టమైన రోజు ఏంటంటే త్రయోదశి, అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే ఏదైతే బహుళ త్రయోదశి అనేది ఆమెకి ఇష్టమైంది లక్ష్మీదేవి. ఆ రోజున మనం లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చేయటం, అలానే లక్ష్మీదేవి యొక్క ఏదైతే పూజా విధానం అనేది శశాస్త్రీయ ప్రామాణికంగా మనం చేయటం వల్ల మనకు అలక్ష్మీ పరిహారం అనేది అవుతుంది. అలక్ష్మీ పరిహారం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి వస్తుంటే మనకు తలుపు తట్టాలని అర్థం, అంటే డోర్ తీసి ఉండాలి సాయంకాలం వేళలో. అంటే సాయంకాలం వేళలో ఏమంటారు, గోధూళికా ముహూర్తం అని ఒకటి ఉంటుంది. ఆవులు మేత మేసి ఇంటికి వస్తుందట, అంటే ఆవులు గెట్టతోటి ఆ మట్టిని అలా దుమ్ముతో వస్తుంది, ఆ దుమ్ములోనే ఉంటుందట లక్ష్మీదేవి, ఆ దుమ్ములోనే. అందువల్ల ఇప్పుడు ఆవులు గేదెలు మనకు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మన ఆవుల్ని. ఆ గిట్టతోటి ఏదైతే దుమ్ము బయటకు వస్తుందో దానిలో లక్ష్మీదేవి ఉంటుందని అర్థం. అది ఏ సమయం, 5:30 నుంచి 6:30, 7 మధ్యలో ఆవులు మన ఇంటికి వస్తాయని అర్థం. ఆ సమయంలోనే గోధూళికా ముహూర్తం అంటారు, ఆ సమయంలోనే మనం పూజ చెయ్యాలి. అంటే ఇక్కడ ఏదైతే గోధూళికా ముహూర్తంలో దీపారాధన చేసి చక్కగా ఆవు నెయ్యితోటి మట్టి ప్రమిదలతోటి చేసి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే మనకు లక్ష్మీదేవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, తప్పకుండా ధనం కలిసి వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా ధనత్రయోదశి రోజున ప్రత్యేకంగా తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని, అలానే ఆ బట్టల్లో కూడా పసుపు కలర్ వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాలు కానీ ఇలాంటివి ధరించటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. గురువుగారు, పూజ చేసే క్రమంలో ఏ మంత్రం చదివితే మనకు ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా చాలామంది కూడా మహాదేవే చ విద్మే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుతుంటారు అందరూ కూడా. దానితో పాటు ఓం హైం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని చదవాలి. ఓం హైం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని యాడ్ చేసి, అంటే ఓం హైం హ్రీం శ్రీం మహాదేవే చ విద్మే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చాలా చదువుకోవాలి. అంటే లక్ష్మీ మంత్రాన్ని అలా చదవటం అనేది చాలామంది, అంటే బీజాక్ష సంపుటీకరణాలతో లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదవటం చాలా మంచిది. అలానే ఆ రోజున కుబేర మంత్రం కూడా చాలా విశిష్టమైందే. ఆ కుబేర మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను చెప్పిన ఈ మంత్రం అనేది చాలా స్పష్టమైన మంత్రం. అంటే ఓం హైం హ్రీం శ్రీం మహాదేవే చ విద్మే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా 108 సార్లు పారాయణం చేయటం వల్ల వాళ్ళకి లక్ష్మీదేవి కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ గురువుగారు. నమస్కారం. చూసారు కదా, ధనత్రయోదశి రోజు ఎలా పూజ చేస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అనేది గురువుగారు చాలా చక్కగా చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.